అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిశాయి. సో పోలింగ్ జరిగింది ప్రశాంతంగా. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా సో జనాలు బారులు తీరి మరీ ఓట్లేసిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. ఇప్పుడు మన ముందు చాణక్య స్ట్రాటజీస్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నారు మనం టీవీ స్క్రీన్ పై. సో మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు చాణక్య స్ట్రాటజీస్ ఫౌండర్ చాణక్య ముఖేష్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, జూబ్లీహిల్స్ ఎలా ఉంది పరిస్థితి? మనోజ్ గారు, నవంబర్ 4వ తారీఖు అంటే ఈ నెల 4వ తారీఖున మనం ఒకటి ప్రీ పోల్ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది, సర్వే రిపోర్టు. ప్రీ పోల్ చూసినట్లయితే అక్కడ బీఆర్ఎస్ వేవ్ బాగా కనిపించింది. బీఆర్ఎస్ అనేది ఆ రోజు గెలిచే సిచ్యువేషన్ లో ఉండింది. ఆ ప్రీ పోల్ చెప్పే రోజు మనం ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 4 days పవర్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పవర్ పాలిటిక్స్ ఏదైనా మార్పు చేసే అవకాశం ఉండొచ్చు అని ఒక ఈక్వేషన్ లో ఉంది. అవును. అయితే ఈ రోజు గమనిస్తే ఏంటంటే మనం ఆల్మోస్ట్ 407 బూతులలో మనం ర్యాండమ్ గా శాంప్లింగ్ చేయడం జరిగింది. అక్కడ ఇక ఇందాక 3:30 వరకు 3:30 వరకు శాంప్లింగ్ సేకరించి ఒక అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. అయితే ఇప్పటికి ఈ రోజు జరిగిన పోలింగ్ ఏంటంటే మొన్న ఇచ్చిన ప్రీ పోల్ రిపోర్ట్ ని తారుమారు చేసినట్లు కనిపించింది క్లియర్ గా, స్పష్టంగా. అంటే అయితే మొన్న మీరు అన్నారు ఒక మాట ముఖేష్ గారు, తారుమారైంది అన్నారు. అంటే ఇక్కడ ఎవరి ఎలక్షనీరింగ్ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు? లాస్ట్ 4 days ఏదైతే ఉందో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షనీరింగ్ బాగా చేసుకుంది. పోల్ మేనేజ్మెంట్ విషయం కానీ, ఓటర్ మ్యాపింగ్ విషయంలో కానీ, అవుటర్ ఓటర్స్ ని అంటే బయట ఉన్న ఓటర్స్ ని రీచ్ అవడంలో కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కొంత బలంగానే పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధిక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం వెనకబడ్డారనే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ వేవ్ ని బాగా ఫామ్ చేసుకోగలిగింది. బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఒక వేవ్ ఫామ్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. కానీ ఓటర్ ని మ్యాప్ చేసుకోవడంలో, ఓటర్ ని రీచ్ అవడంలో, పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో కొంత బీఆర్ఎస్ అనేది కొంత వెనకబడినట్టు క్లియర్ గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గమనిస్తే మనకు షేక్పేట గానీ, రేమత్ నగర్ గానీ, బోరబండ గానీ, ఎర్రగడ్డ గానీ ఈ 4 డివిజన్లలో ఎక్కువ మాస్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది మనోజ్ గారు. ఈ మాస్ ఓటింగ్స్ మీద ఎక్కువ కూడా పవర్ పాలిటిక్స్ అనేవి ఎప్పుడు కూడా గేమ్ ప్లే చేస్తుంటాయి. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో 100% పోల్ మేనేజ్మెంట్ పనిచేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే షేక్పేట్ లో ఆల్మోస్ట్ చూస్తే 325 శాంప్లింగ్ కాంగ్రెస్ కి, 360 శాంప్లింగ్ బీఆర్ఎస్ కి. యాక్చువల్ గా బీఆర్ఎస్ బాగా ఎడ్జ్ ఉన్న డివిజన్. కానీ ఈ రోజు టఫ్ ఫైట్ జరిగింది ఇది షేక్పేట్ లో. అదేవిధంగా రెహమత్ నగర్ అనేది మొదటి నుంచి కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉన్న డివిజన్. అక్కడ మనం సేకరించిన శాంపిల్స్ లో 340 మనకు కాంగ్రెస్ చెప్తే 210 అంటే బీఆర్ఎస్ కి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి పోలింగ్ తక్కువ పడిందని చెప్పుకోవాలి. వెంగళరావు నగర్ చూస్తే 225 కాంగ్రెస్ శాంప్లింగ్ జరిగింది, 245 అంటే బీఆర్ఎస్ కొంత ప్లస్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక బోరబండ చూస్తే 230 శాంప్లింగ్ వచ్చేసి కాంగ్రెస్ కు పడితే 290 బీఆర్ఎస్ కంటే బోరబండలో కొంత బీఆర్ఎస్ కి హెచ్చింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎర్రగడ్డ చూస్తే 210 కాంగ్రెస్, 180 బీఆర్ఎస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ కొంత ఫేవర్ గా జరిగిందని చెప్పుకోవచ్చు. యూసఫ్ కూడా 190 కాంగ్రెస్ వస్తే 140 బీఆర్ఎస్ కి వచ్చింది. ఈడ కూడా కొంత కాంగ్రెస్ లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. సోమాజి కూడా పాట శ్రీనగర్ కాలనీ కానీ చూస్తే 140 కాంగ్రెస్ చెప్తే 110 బీఆర్ఎస్ చెప్పారు. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే 50% ఇప్పుడు ఇందాక 3 o'clock వరకు జరిగింది, మనకి 40% పోలింగ్ అయింది. పోలింగ్ అనేది ఆల్మోస్ట్ మనకు 50 to 55 మధ్యలో జరిగే అవకాశం ఉంది. 55% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది క్లియర్ గా. ఈ ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ 55 లోపు జరిగితే కాంగ్రెస్ పార్టీ మినిమం 5 to 7% ఓట్ మార్జిన్ తో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ 55 దాటి 60 దాకా రీచ్ అవుతే 100% ఈ మెజార్టీ 8% అబౌవ్ ఉండే అవకాశం అయితే క్లియర్ గా ఉంది మనోజ్ గారు. ఓకే, అంటే ఇక్కడ పార్టీల ప్రచారాలు కావచ్చు, అధినేతలు, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ ఇవన్నీ ఏం పనిచేయలేదంటారా? అయితే వాస్తవానికి క్యాంపెయినింగ్ విషయంలోకి వస్తే మాస్ ఓటింగ్ ని అట్రాక్ట్ చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అక్కడ ఎల్ఈడి ప్రెజెంటేషన్ గానీ, ప్రజలు ఏం నష్టపోయారో చెప్పడంలో గానీ అక్కడ సక్సెస్ అయ్యాడు. కానీ లాస్ట్ 2 days ఓటర్ ని రీచ్ అవడంలో, అది పవర్ పాలిటిక్స్ ని అడ్డుకోవడంలో గానీ, పోల్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా చేయడంలో గానీ
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము నిన్న ఇవాళ అంటే మన 9th ప్రచారం అయిపోయిన తర్వాత నిన్న మనం కొన్ని డివిజన్లు తిరిగినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కనీసం ఓటర్ని రీచ్ అవడంలో ఫెయిల్ అయ్యిందని అక్కడ ఓటర్లు చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ మీద సానుభూతి ఉన్నప్పటికీ సానుభూతి అనేది ఆ ఓటుగా మారడానికి కొంత కీలకమైన దశ ఈ 2 రోజులు. ఈ 2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ చేతులు ఎత్తేసి చెప్పుకోవచ్చు. మనోజ్ గారు అంటే దీంట్లో ప్రీ పోల్ సర్వేకి దీనికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ప్రచారం చేయలేదు కాబట్టి ఓటర్లు కాస్త స్తబ్దుగా ఉన్నారు అనుకోవచ్చు అంటారా? అంటే ఇంత గ్యాప్ రావడం 100% మీరు చెప్పిన పాయింట్ మనం ఏకీభవించాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ రోజు మనం ప్రీ పోల్ ఇచ్చేటప్పుడు కూడా ఓటర్లు ఏం కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి ప్రతిపక్ష నేత కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది అక్కడ ఉన్న సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సానుభూతి పరులని కొంత నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 days లో కనీసం క్యాంపెయినింగ్ వస్తారు కేసీఆర్, బస్ ర్యాలీయో లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ పెడతారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లాస్ట్ 2 days కాదు కదా, ఈ రోజు వరకు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి ప్రతిపక్ష నేత నోరు తెరవకపోవడం తోటి కొంచెం ఆశ ఎవరైతే బీఆర్ఎస్ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరాశకు గురై ఈ రోజు పోలింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా జరగడానికి అదొక కారణం, పెద్ద కారణం అదే ఉండొచ్చు. సార్ ఒక్క ఫైనల్ క్వశ్చన్ సార్, బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్న వాటిలలో ఏదన్నా ఇప్పుడు మీరు కాంగ్రెస్ కి మీరు మొగ్గు చూపిస్తున్న పరిస్థితి కాబట్టి చాణక్య స్ట్రాటజీస్, సో క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవచ్చా? ఇటు బీజేపీకి వేసినంత మాత్రాన ప్రయోజనం లేదు, సో కాంగ్రెస్కి వేస్తే అధికారంలో ఎలాగో ఉంది కాబట్టి ఇక్కడ మనకు కొన్ని పనులు చేయించుకోవచ్చు అనే ఒక ఆ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకోవచ్చా? వాస్తవానికి మనోజ్ గారు మొన్న 4 days బ్యాక్ మనం ఇచ్చిన ప్రీ పోల్ లో బీజేపీకి 9% ఓటింగ్ వచ్చింది. 9 to 10% వస్తుంది అనుకున్నాము. తర్వాత బండి సంజయ్ గారు ప్రచారాన్ని దిగినప్పుడు చాలా మంది స్పెక్యులేటర్స్ గానీ ఓటర్స్ గానీ ఏమని డిసైడ్ అయ్యారంటే బీఆర్ఎస్ లీడ్ లో ఉంది, బీఆర్ఎస్ ఓటింగ్ ని క్రాస్ చేయడం కోసం బీజేపీని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ఒక ఈక్వేషన్ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది అక్కడ. కానీ ఈ ఎలక్షన్స్ చూస్తే ఏంటంటే జూబ్లీ హిల్స్ లో ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఉంది. ట్రయాంగిల్ ఫైట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తే మైనార్టీస్, ముస్లిం మైనార్టీస్ ఈసారి పోలింగ్ లో మనం ఈ రోజు తీసుకున్న శాంపిలింగ్ లో చూస్తే మైనార్టీస్ కాంగ్రెస్ పడాల్సిన ఓటింగ్ బీఆర్ఎస్ కి క్రాస్ అయింది మైనార్టీస్ నుంచి. కానీ అదర్ దాన్ కమ్యూనిటీస్, మైనార్టీస్ కాకుండా మిగిలిన కమ్యూనిటీస్ కి వచ్చేసరికి ఏంటంటే మాస్ ఓటర్స్ లో ప్రతి 10 మందిలో 6 ఇక్కడ కాంగ్రెస్ ఓటేసినట్టు క్లియర్ గా స్పష్టంగా గమనించడం జరిగింది. అండ్ బీజేపీకి కేవలం 6 to 7% ఓట్ మాత్రమే పోలయ్యేటట్టు క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది మనోజ్ గారు. యా, థ్యాంక్ యూ ముఖేష్ గారు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా చాణక్య స్ట్రాటజీస్ ఫౌండర్ చాణక్య ముఖేష్ గారి మాటలు. సో ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్ లో అన్ని సర్వేలు, ఈవెన్ చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, కొన్ని ఐపీఎస్ కావచ్చు, సో ఏదైనా సరే ప్రీ పోల్ సర్వేలు మొత్తం దాదాపుగా బీఆర్ఎస్ కి ఎడ్జ్ చూపించిన పరిస్థితి. ఎట్ ఎనీ కాస్ట్ ఏ సర్వే అయినా సరే అట్లీస్ట్ 50 to 52%, 55% వరకు బీఆర్ఎస్కే జూబ్లీ హిల్స్ లో గెలిచే అవకాశం ఉందంటూ కూడా చాలా పొలిటికల్ సర్వే సంస్థలు చెప్పిన పరిస్థితి. కానీ ఆఫ్టర్ ఎలక్షన్ సో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మొత్తం తిరిగిపోయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి సో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ కి ఇస్తే మన సమస్యలు ఎట్టి పరిస్థితిలో మనవి మారతావి, సో మనం మన సమస్యల నుంచి గట్టెక్కుతాం అనే భావన నిజంగా చాలా మంది జూబ్లీ హిల్స్ ప్రజానికంలో కనిపించిన పరిస్థితి. సో ఈ సర్వే గురించి, ఈ ఎగ్జిట్ పోల్ గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.